నమస్తే ఎస్టీవీఎస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ బై. ముందుగా హెడ్లైన్స్. ప్లీనరీలతో ప్రజల్లోకి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ 2019లో జగన్ సీఎం కావడాన్ని ఏ శక్తి అడ్డుకోలేదన్న ఎంపీ విజయసాయిరెడ్డి. ఆడుకుంటూ లిఫ్ట్లో ఇరుక్కుపోయి మరణించిన వాచ్మెన్ కుమార్తె. పీఎం పాలనలో ఘటన, శోక సంద్రంలో కుటుంబ సభ్యులు. జూలై 15, 16 తేదీల్లో ప్రధాని మోడీ విశాఖ పర్యటన. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారన్న మంత్రి కామినేని. ఎంవీ యాక్ట్ సవరణను వ్యతిరేకిస్తూ విశాఖలో భారీ ర్యాలీ, బహిరంగ సభ. 11 కోట్ల మంది ఉపాధిని బలిపెట్టొద్దన్న రవాణా రంగ కార్మిక నేతలు. అధికార టీడీపీకి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమయం దగ్గర పడిందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ప్లీనరీ సమావేశాల ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి వెళుతూ అధికార టీడీపీపై విమర్శలు గుప్పిస్తోంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ప్లీనరీ సమావేశంపై రిపోర్ట్. ఎన్ఏడి కూడలిలో పశ్చిమ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ అధ్యక్షతన ప్లీనరీ సమావేశాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. పార్టీ శ్రేణులతో పాటు కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ ప్లీనరీకి ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం పైన, చంద్రబాబు పైన, విశాఖలో భూ కబ్జాలపైన విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 8-9 సార్లు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఒక ముఖ్యమంత్రికి దక్కని అవకాశం ప్రధాని వద్ద తమ పార్టీ అధినేత జగన్కు దక్కితే దానిని చంద్రబాబు జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం వైకాపా పట్ల సానుకూలంగా ఉందన్నారు. గోద్రా సంఘటన తరువాత చంద్రబాబు నాయుడు ప్రధాని మంత్రిపై చేసిన విమర్శలను కూడా ఆయనకు వీడియో ద్వారా ప్రత్యక్షంగా చూపించామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. గత 12 నెలలుగా 8-9 సార్లు ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ అడిగితే చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు అపాయింట్మెంట్ లేదు. సీఎంగా ఉండి, ఒక రాష్ట్రానికి సీఎంగా ఉండి సీఎంకి అపాయింట్మెంట్ లేదు. కానీ మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రతిపక్ష నాయకులకి అపాయింట్మెంట్ ఇచ్చి అప్యాయంగా పలకరించి రిసీవ్ చేసుకున్నటువంటి మహా వ్యక్తి ఆ ప్రధానమంత్రి గారు. ఏదైనా తను చెప్పదలుచుకుంటే తను చేయాలనుకున్నది ఒక దుష్ప్రచారానికి వెంకయ్య నాయుడు గారిని ఈయన వాడుకుంటారు. తను చెప్పాలనుకున్నది ఆయన చేత చెప్పిస్తారు. ఎందుకంటే ఆయన బీజేపీలో ఉన్నారు కాబట్టి. ఇది ఈరోజు పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా లేదు. ఆయనకి మనం ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గోద్రా ఇన్సిడెంట్ తర్వాత ప్రధానమంత్రి గారిని ఉద్దేశించి, మోడీ గారిని ఉద్దేశించి ఏం చెప్పారన్నటువంటి విషయాన్ని కూడా నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. సార్, మీరు తప్పు చేశారట, మిమ్మల్ని దేశ బహిష్కరణ విధించాలంట అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇదిగో వీడియో ఇది అని ఆయన దృష్టికి కూడా ఆయనకు అంతకుముందే తెలుసు. విశాఖలో 1,00,000 ఎకరాల భూ కుంభకోణంపై చంద్రబాబు, లోకేష్ల హస్తం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. విశాఖలోని మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు. దీనిపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న ఈ అక్రమాలు ప్రజలకు ప్లీనరీల ద్వారా తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడ 1,00,000 ఎకరాలు భూ కబ్జా చేశారు పచ్చ చొక్కా, పచ్చ పార్టీ వ్యక్తులు అన్నటువంటిది మీకు తెలుసు. దీంట్లో సీఎం హస్తం లేదా? లోకేష్ బాబు హస్తం లేదా? ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు గంటా శ్రీనివాసరావు గారు అయితేనేమి, బండారు సత్యనారాయణ గారి సన్, ఆ తర్వాత పీలా గోవింద్ శాసనసభ్యులు, వెలగపూడి రామకృష్ణ, ఇతన్ని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఇటువంటి వ్యక్తులను మీరు ఎన్నుకున్నది. పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన ప్లీనరీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ వెల్లడించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, బూత్ స్థాయి కమిటీల బలోపేతం వంటి తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు మల్లా తెలిపారు. రైల్వే జోన్ సాధనే ధ్యేయంగా ప్రతి కార్యకర్త
త్రికరణ శుద్ధిగా కృషి చేయటం. 3. జాతీయ ప్రాజెక్టు పోలవరం ద్వారా విశాఖకు తాగునీరు, సాగునీరు అవసరాల కోసం సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయాలనే డిమాండ్ మరియు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకుండా అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరచడం. 4. పార్టీ క్షేత్రస్థాయిలో కేడర్ బలంగా తీర్చిదిద్దడానికి బూత్ కమిటీలు ఎంపిక మరియు వార్డు స్థాయి నుండి అన్ని వర్గాలలో బలమైన కేడర్తో పార్టీ నిర్మాణానికి కృషి చేయటం. అలాగే రాష్ట్ర నాయకులతో బూత్ కమిటీల సభ్యులకు ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయటం. 5. డ్వాక్రా మహిళల రుణమాఫీలు మరియు ఇంటికొక ఉద్యోగం ప్రజల్లో విస్తృతంగా తీసుకొని వెళ్లటం. వైఎస్ఆర్సీపీ బలోపేతానికి ప్లీనరీ సమావేశాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కృషి జరుగుతోంది. ఇందులో భాగంగానే ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, గొల్ల బాబురావు, కొయ్యి ప్రసాద్ రెడ్డి, దొడ్డి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అపార్ట్మెంట్ లిఫ్ట్ ఒక బాలిక నిండు ప్రాణాలను బలికొంది. ఆడుకునేందుకు లిఫ్ట్లోని గ్రిల్స్లోకి వెళ్లిన బాలిక బయటకు రాలేకపోయింది. ఇంతలో లిఫ్ట్ కిందకు రావడంతో ఆమె లిఫ్ట్కు గోడకు మధ్య ఇరుక్కుపోయి చనిపోయింది. ఈ చిన్నారి మృతి ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది. వివరాల్లోకి వెళితే ఇది మధురవాడ క్రికెట్ స్టేడియం ఎదురుగా తారక రామ్ నగర్ లోని కోటస్ రెసిడెన్స్ అపార్ట్మెంట్. ఇక్కడ ఉన్న లిఫ్ట్ ఒక బాలిక నిండు ప్రాణాలను బలి తీసుకుంది. విజయనగరం జిల్లా చోడవడ మండలం కొత్తపాలెంకు చెందిన పాండు, సీతమ్మ దంపతుల కుమార్తె స్వాతి 3వ తరగతి చదువుతోంది. ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఈ కుటుంబం పనిచేస్తుంది. వీరి ఎదురుగా ఉంటున్న కోటస్ రెసిడెన్స్ అపార్ట్మెంట్లో బంధువుల కుటుంబం వాచ్మెన్గా పనిచేస్తుంది. వీరిద్దరి పిల్లలు తరచూ ఈ అపార్ట్మెంట్ లిఫ్టుల వద్ద ఆటలాడుకుంటూ ఉంటారు. ఆదివారం ఉదయం 10:30 గంటల సమయంలో స్వాతి ఈ అపార్ట్మెంట్లో లిఫ్ట్ వద్ద డోర్ తీసుకుని లోపల ఉండిపోయింది. ఇంతలో పైనుంచి లిఫ్ట్ ఆపరేట్ కావడంతో బయటకు రాలేక గోడకు లిఫ్ట్కు మధ్యలో నలిగిపోయింది. కొద్దిసేపటి వరకు ఎవరూ చూడకపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. పీఎం పోలీసులు రంగప్రవేశం చేసి కేసు నమోదు చేశారు. ఇప్పుడు మన పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో ఈ తారకరామ్ ఆపోజిట్ క్రికెట్ స్టేడియం ఓటార్ రెసిడెన్షియల్ అపార్ట్మెంటు ఈరోజు ఉదయం 10-10:30 మధ్యలో జరిగిందండి ఈ సంఘటన. ఎలివేటర్లో అంటే లిఫ్ట్ దగ్గర మధ్యలో ఈ యొక్క వాచ్మెన్ వాళ్ళ అమ్మాయి, అంటే పక్క అపార్ట్మెంట్ వాళ్ళ వాచ్మెన్ అమ్మాయి, ఇక్కడ వాచ్మెన్ వాళ్ళిద్దరు బంధువులు. అమ్మాయి ఎప్పుడప్పుడు ఈ అపార్ట్మెంట్కి వచ్చి ఆడుతుంటారు, పిల్లలంతా ఆడుకుంటారు. ఆ లిఫ్ట్లో అమ్మాయి ఎక్కేటప్పుడు యాక్సిడెంటల్గా అది లిఫ్ట్ ముందు డోర్ ఉంటుంది, తర్వాత గ్రిల్ ఉంటుంది. డోర్ పడిపోయింది. గ్రిల్ పూర్తిగా క్లోజ్ చేయకముందు మధ్యలో అమ్మాయి గోడకి లిఫ్ట్ మధ్యలో ఉండిపోయింది. మరి పైన ఎవరు ఆన్ చేసి ఉంటారు, అది లిఫ్ట్ స్టార్ట్ అయిపోయింది. ఈ అమ్మాయి డెలికేట్గా చిన్నపిల్ల కాబట్టి 10 years లోపు ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. ఈ లిఫ్ట్కి వాల్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ మధ్యలో ఈ అమ్మాయి స్టక్ అయిపోయిందండి. స్టక్ అయిపోవడం వల్ల అమ్మాయికి ఇంజరీస్ అయ్యి ఊపిరాడక చనిపోయింది. లిఫ్ట్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం వల్లే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అపార్ట్మెంట్లో యాజమానులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 15-16 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు విశాఖ వేదికైన నేపథ్యంలో ఆ ఏర్పాట్లు పరిశీలించే పనుల్లో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యారు. వేదిక ప్రధాని బస్ చేసే ప్రాంతాలపై చర్చించేందుకు సర్కిట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, సిపి యోగానందులతో మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ హరిబాబులు చర్చించారు. 2 రోజుల పాటు ప్రధాని మోడీ విశాఖలోనే మకాం చేస్తారు. ఆయనతో పాటు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, జాతీయ కార్యవర్గ సభ్యులు, దేశంలోని బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాలకు హాజరు కానుందన్న ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోడీ విశాఖలో పర్యటన అంశాలు పీఎంఓ కార్యాలయం నిర్ణయిస్తుందని మంత్రి కామినేని చెప్పారు. అలాగే మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు, సెంట్రల్ మినిస్టర్స్ అందరూ, సీనియర్ మినిస్టర్స్, దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ వస్తున్నారు. దాని అరేంజ్మెంట్స్ కోసం మాట్లాడటానికి మీటింగ్ ఉంది 12 గంటలకి. అది అయిపోయిన తర్వాత నేను ఉద్దానం వెళ్ళి అక్కడ సోంపేటలో శ్రీకాకుళం డిస్టిక్లో 5వ డయాలసిస్ సెంటర్
ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం రాకముందు జిల్లాకు ఒక డయాలసిస్ సెంటర్ ఉండేది. ఇప్పుడు ఇంకో 4వది, ఇంకొక మొత్తం 5 అవుతుంది. 5వ దాన్ని ఇవాళ ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఆల్రెడీ ట్రయల్ రన్స్ అక్కడ రన్ చేస్తున్నారు. దానికోసం వెళ్తాను. రేపు 14వ తారీఖు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ AMTZ అని మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ యొక్క అక్కడ లాంచ్ చేసే వాళ్ళందరితోనూ మీటింగ్ పెడుతున్నారు. దాంతోపాటు ఆ మీటింగ్ కూడా మళ్ళీ వస్తాం. ఒకసారి ఇది అన్ని ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి వెన్యూ అన్ని కూడా ఆయన ఉండబోయే ప్లేస్ కూడా వాళ్ళ SPG వాళ్ళు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. రవాణా రంగాన్ని ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ కార్మిక రవాణా సంఘాలు చేపట్టిన ర్యాలీ, బహిరంగ సభ విజయవంతమయ్యాయి. దేశంలో 11 కోట్ల మంది ఉపాధిని ప్రశ్నార్థకం చేస్తున్న ఈ నూతన రవాణా బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని విశాఖ వేదికగా నేతలు హెచ్చరించారు. ట్రాన్స్పోర్ట్ కార్మికుల మహాప్రదర్శనపై రిపోర్ట్. రోడ్డు రవాణా రంగంపై దేశంలో 11 కోట్ల మంది ఆధారపడి జీవిస్తున్నారు. బస్సులు, టాక్సీలు, ఆటోలు, వ్యాన్లు, లారీలు, ఇతర రవాణా వ్యవస్థల ద్వారా అనేక సేవలు అందిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తున్న ఈ రంగం దెబ్బతినే విధంగా MV యాక్ట్ సవరణ బిల్లును కేంద్రం తీసుకురావడాన్ని కార్మిక సంఘాల జాతీయ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ బిల్లు గనక పార్లమెంట్లో ఆమోదం పొందితే దేశంలో 11 కోట్ల మంది ఉపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ చలో విశాఖ పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు స్పందించిన రవాణా రంగ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. సరస్వతి పార్క్ నుంచి GVMC గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు R లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి KK దివాకర్లు ప్రసంగించారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే ఈ MV యాక్ట్ బిల్లును అడ్డుకుంటామని, కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని నేతలు హెచ్చరించారు. రవాణా రంగ కార్మిక సోదరులారా, నేను మీతో ఉన్నాను. కథం తొక్కండి, ఏ ప్రభుత్వం చేస్తుంది వెనకకు తిరగద్దని చెప్పి మనకు అండగా నిలబడింది. ఆ రకమైనటువంటి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఈ రోజు కూడా మనకు కలిసి వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లుతో సహా అనేక చట్టాలని, కార్మిక చట్టాలను సవరిస్తూ, మార్పు చేస్తూ, హక్కులను హరిస్తూ, పైగా దొంగ 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 నచ్చినటువంటి సందంగా వాళ్ళు జాతీయతల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి విశాఖ వేదిక నుంచి కాబట్టి అసలు సాగు అని చెప్పి హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. Corporations will be shut down, will be closed down, they will slow down. Why? Because now the permitting agency for issuing the public services, actually it was conveyed with the state government. Now that is being changed. కట్టుకున్న భర్తే భార్యను హత్య చేసిన ఉదంతం ఇది. పెళ్లైన 2 ఏళ్లకే ఆమెను కడతీర్చాడు. దీంతో 2 పిల్లలు అనాథలైపోయారు. భర్త పరారీలో ఉన్నాడు. గోపాల్పట్నం లక్ష్మీనగర్ లో జరిగిన సంఘటనపై సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోపాలపట్నం లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన పెద్దాడ రవికుమార్ ఆటో డ్రైవర్. 2 ఏళ్ల క్రితం కుమారుతో ఇతనికి వివాహమైంది. వీరికి 2 సంతానం. తరచూ భార్యాభర్తలు గొడవలు పెట్టుకోవడంతో పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు కావడం, కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఆదివారం ఉదయం కుమారి ఇంట్లో మరణించి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. భర్త రవికుమారే ఆమె గొంతు నులిమి హత్య చేశారని కుమారి బంధువులు ఆరోపిస్తున్నారు. గోపాల్పట్నం సిఐ వైకుంఠరావు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కుమారి గొంతుపైన, మొహంపైన గాయాలు ఉండడంతో ఈమెకు హత్యకు గురై ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, రవికుమార్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. మ్యారేజ్ చేసిన తర్వాత కూడా ఆయన ఒక 2 పిల్లలు కూడా ఉన్నట్లు, గత కొంతకాలం నుండి తన భర్త ఆమెను తాగి వచ్చి ఎప్పటి నుంచి చేయకుండా వేధిస్తున్నట్లు, నిన్న రాత్రి ఆమె పని ముగించుకొని వచ్చి తన బీరువాలో 2,000 రూపాయలు గుర్తించకపోతే భర్తని ప్రశ్నించినట్లు, ఆ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు, ఆమె చనిపోయినట్లుగా భావించి వెంటనే తన భర్తకి ఇంటిమేట్ చేసినట్లు, ఆయన వచ్చి చూస్తే మెడపైన, పెదవాలపైన, ముక్కుపైన పగుడు గాయాలు ఉండి ఆమె చనిపోయి ఉన్నట్లు
తన అల్లుడే. తొట్లకొండలో ప్రేమికులను పోలీసులమని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న 5 సభ్యులు గల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 4 ఎస్బీఐ ఇన్సూరెన్స్ ఉద్యోగులు. మధురవాడ ఏసీపీ నాగేశ్వరరావు కేసు వివరాలను వెల్లడించారు. ఎంవీపీ కాలనీకి చెందిన కళ్యాణ చక్రవర్తి, మొల్లెటి రాజకుమార్, సిహెచ్ మహేష్ బాబు, గాజువాకకు చెందిన కె శివకుమార్, మధురానగర్ కు చెందిన కాకర్లపూడి శ్రీనులు మే 31న తొట్లకొండలో ప్రేమికులను టార్గెట్ చేస్తూ పోలీసులమని బెదిరించారు. వారి నుంచి డబ్బులు వసూలు చేశారు. ఒకరి దగ్గర నుంచి 10,000 నగదు, మరో జంట నుంచి 80,000 విలువైన వాచ్ పట్టుకుపోయారు. ఇలా బీచ్ లో పోలీసుల పేరుతో నేరాలు చేస్తున్న వీరిని ఆదివారం అరెస్టు చేసినట్లు ఏసీపీ నాగేశ్వరరావు తెలిపారు. వీరు ఉపయోగించిన కారు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అబ్బాయి చేతికి ఒక 80,000 రిస్ట్ వాచ్ ఉంది. ఆ రిస్ట్ వాచ్ కూడా వాళ్ళు బలవంతంగా లాక్కున్నారు. తర్వాత వీళ్ళకిద్దరికి కూడా ఫోటోలు తీయడం జరిగింది. ఈ విధంగా వాళ్ళని బెదిరించి వీళ్ళు సుమారు ఒక 2 గంటల పాటు వాళ్ళని హెరాస్ చేశారు. అందులో ఒకడు అమ్మాయితో మిస్బిహేవ్ కూడా చేసి ఆ అమ్మాయిని ప్రైవేట్గా టచ్ చేయడం కూడా చేశాడు. సో ఈ కంప్లైంట్ మీద ఈ 5 ముద్దాయిల్ని కూడా ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగిందండి. విశాఖలో ఏర్పాటు చేయనున్న మెడ్టెక్ పార్కుకు 52 కంపెనీలు తమ ఉత్పత్తులు ప్రారంభించేందుకు ముందుకొచ్చాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కంపెనీలను సీఈఓలతో సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. మెడ్టెక్ పార్క్ లో కంపెనీలకు అవసరమైన సాధారణ సౌకర్యాలను ప్రభుత్వమే కల్పించాల్సిన అవసరం ఉన్నందున అందుకు ఏర్పాట్లు కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ ఉత్పత్తులను చేసిన డ్రగ్స్ గానీ, ఇతర సర్జికల్ పరికరాలు గానీ గామా స్టెరిలైజేషన్ చేస్తే గానీ విదేశాల్లో అమ్ముడుపోవని తెలిపారు. సాధారణంగా కంపెనీలు కెమికల్ స్టెరిలైజేషన్ మాత్రమే చేస్తాయని అన్నారు. ఈ గామా స్టెరిలైజేషన్ కు అవసరమైన ఏర్పాట్లన్నీ సీఎం చేస్తున్నారని తెలిపారు. స్టెరిలైజేషన్ చేస్తున్నారు, అది వేరే దేశాల్లో ఒప్పుకోరు. ఈ గామా ఇరేడియేషన్ అంటారు. ఆ రకమైన స్టెరిలైజేషన్ చేస్తే ఇక్కడ చేసిన ఎక్విప్మెంట్ కానీ, డ్రగ్స్ కానీ, లేకపోతే మెడికల్ ఎక్విప్మెంట్ అన్నా దాంతో స్టెరిలైజ్ చేస్తేనే వేరే దేశాలు ఎక్స్పోర్ట్ కి ఒప్పుకుంటే అది కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తాం. అది మేము గవర్నమెంట్ ఇప్పుడు మనం ఈ మెడికల్ పార్కులో ఎవరి ఆళ్ళు చేసినా ఈ కామన్ ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పిస్తుంది అనమాట. ఈ గామా స్టెరిలైజేషన్, ఇరేడియేషన్ అనమాట. అది అలాగే కొన్ని అక్కడ క్యాలిబ్రేషన్ చేస్తానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఎవరి కాళ్ళు ప్రతి వాళ్ళు ప్రతిదీ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి సాధ్యం కాదు. అందుకని ఈ కామన్ ఫెసిలిటీస్ అన్ని ప్రభుత్వం స్టార్ట్ చేసి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ వాళ్ళు చేస్తారు. ఉత్తరాంధ్ర ప్రజలతో బీజేపీ సీనియర్ నేత చలపతిరావు కుటుంబం మమేకమైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీధర్ వ్యాఖ్యానించారు. ఏయుఐవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా మాధవ్ ఎన్నికైన సందర్భంగా ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాధవ్ను నేతలు మురళీధర్, రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ హరిబాబులు ఘనంగా సత్కరించారు. బీజేపీలో యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి మాధవ్ ఎన్నికే నిదర్శనమని మురళీధర్ చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాలని ఆయన పిలుపునిచ్చారు. భారతీయ జనసంఘం చలపతిరావు గారిని చూసి అర్థం చేసుకుంటుంది చాలా సమాజం. బీజేపీ అంటే చలపతిరావు గారిని చూసి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు బీజేపీ అంటే ఇదేం చెప్తారు. అటువంటి చలపతిరావు గారు తండ్రి అయి ఉండడం ఏదైతుందో మాధవ్కు మొదటి అదృష్టం. కాబట్టి హరిబాబు గారు చేయి, కాలు లేకపోతే ఇవన్నీ కొద్దిగా అంటే ఉంటుంది. పెరుగుతున్న క్రమంలో ప్రతిరోజు అనేక మంది వ్యక్తులు అనేక మందితో కలిసి ప్రయాణం చేసిన నేను బీటీ కాలేజీలో చదువుకోవడం, తర్వాత గుడిలో చదువుకోవడం, అదే క్రమంలో పెరగడం. మా ఇంట్లో కూడా ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క జాతీయవాద సంస్థలతో మమేకమై పుట్టి పెరిగిన వాళ్ళే. మా పెద్దకి పుట్టింది దీనియాది చనిపోయిన సమయంలోనే 2-3 నెలల తర్వాత పుట్టింది. మా అక్క పేరు అంజనా ఉపాధ్యాయ. గురుద్వారా జంక్షన్లోని వసంతబాల విద్యోదయ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులందరూ ఒకే చోట కలుసుకుని గతాన్ని గుర్తు చేసుకున్నారు.
1987 10వ తరగతి బ్యాచ్ కు చెందిన ఈ పూర్వ విద్యార్థులందరూ వివిధ హోదాల్లో ఉన్నారు. వీరంతా కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయతను పంచుకున్నారు. అంతేకాకుండా తమకు చదువును, విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను ఘనంగా సత్కరించారు. తాము చదువుతున్న పాఠశాలకు సేవా కార్యక్రమంలో భాగంగా ఒక కంప్యూటర్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను కూడా ఏర్పాటు చేసేందుకు తాము నిర్ణయం తీసుకున్నామని పూర్వ విద్యార్థులు వెల్లడించారు. పిల్ల పాపలతో, కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ ఇది. ఈ స్కూల్ని ఒకసారి మేమంతా గుర్తు చేసుకోవాలని అనుకుని 30 ఏళ్ల తర్వాత మా బ్యాచ్ వాళ్ళందరం కలిసి మా ఉపాధ్యాయులందరినీ పిలిచి సెలబ్ చేయాలనేటువంటి సంకల్పంతో అనేక రకాల యాక్టివిటీస్ని మా బ్యాచ్ వాళ్ళు టేకప్ చేశారు. ఉదాహరణకి కంప్యూటర్ ల్యాబ్ ఓపెన్ చేయడం కానీ, ఒక ప్లే గ్రౌండ్ చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయడం కానీ, అన్ఎయిడెడ్ టీచర్స్కి స్పాన్సర్ చేయడం కానీ, ఇట్లా స్కూల్కి ఏ అవసరాలు ఉంటే వాటన్నింటికి ఆర్థిక సహకారాన్ని, అనేక రకాలుగా సహకారాన్ని అందించడానికి మా విద్యార్థులు, మా ముందున్నటువంటి సీనియర్స్ పనిచేస్తున్నారు. వేరే చెప్పట్లేదు మీ అందరూ. బీచ్ రోడ్లోని ఏయూ హై స్కూల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ ఈ నెల 28వ తేదీతో ముగియనుందని ఆర్గనైజర్ రాజశేఖర రెడ్డి తెలిపారు. వాస్తవానికి ఈ నెల 26వ తేదీ వరకు షెడ్యూల్ టైం ఉందని, దీనిని మరో 2 రోజుల పాటు పొడిగించినట్లు చెప్పారు. రోబోటిక్ యానిమల్స్ తో పాటు అమ్యూజ్మెంట్స్ కూడా ఎక్కువగా ఆదరణ లభించిందని చెప్పారు. అలాగే అనాథాశ్రమంలో పిల్లలకు ఉచితంగా ప్రవేశంతో పాటు భోజన సౌకర్యం కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. దృష్టిలో పెట్టుకొని కొంచెం వాతావరణం చల్లబడుతుంది కాబట్టి ఈ రంజాన్ పర్వదినాన్ని మనం ఆచరించే దానికోసం ఈ నెల 26 వరకు ఈ ఎగ్జిబిషన్ ని మనం మామూలుగానే షెడ్యూల్ ప్రకారం 26 దాకా 26 వరకు పొడిగించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో కొంచెంమంది ముస్లిం సోదరిమణులు వారు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకి వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థనలో దాంట్లో బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మనం ఈ నెల 26 వరకు పొడిగించడం జరుగుతుంది. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసినటువంటి యానిమల్ షో ప్రజాదరణ ఎంతగానో జరుగుతుంది. అదేవిధంగా 3D లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగడమే నవనిర్మాణ దీక్ష లక్ష్యమని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. జీవీఎంసీ 66వ వార్డు కొత్తపాలెం నారాయణ నగర్ లో జరిగిన నవనిర్మాణ దీక్షలో ఆయన మాట్లాడారు. విభజనాంధ్రను తాము కోరుకున్నప్పటికీ బలవంతంగా అప్పటి ప్రభుత్వం విభజన చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకునే సమయంలో నవనిర్మాణ దీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని గణబాబు అన్నారు. ఈ దీక్షల్లో లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతామని చెప్పారు. కొన్ని ఇబ్బందుల్లో ఈ రాష్ట్ర విభజన జరిగింది. ఆ సమస్యలను అధిగమించడానికి ఒక సంకల్పం కావాలి రాష్ట్ర ప్రజల్లో. ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరులో భాగంగా అధికారుల్ని, ప్రజల్ని సమీకరించుకొని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని రాష్ట్రం అన్నింటిలోని కూడా అగ్రగామి కావాలనే ఉద్దేశంతో ఇది ఒక చర్చాంశంగా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసే దిశగా ఈరోజు నవనిర్మాణ దీక్ష అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని భారత ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన కళాభారతి ఆడిటోరియంలో సమైక్య నృత్యోత్సవం పేరిట శాస్త్రీయ నృత్య ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రమణారావు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు 700 మందితో నిర్వహిస్తున్న ఈ నృత్యోత్సవంలో పాల్గొనేవారు భారత ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు లలితారామణిని సంప్రదించాలని కోరారు. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ జాతీయ సమైక్యతను చాటేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. యోగా చేస్తే మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయో అదే రకంగా ఈ శాస్త్రీయ నృత్యాల ద్వారా కానీ, ఇతర నృత్యాల ద్వారా కానీ, క్రీడల ద్వారా కానీ ప్రతి విద్యార్థి కానివ్వండి, పెద్దవారికి కానివ్వండి, వారికి శారీరకమైనటువంటి మానసికంగా ప్రశాంతత, ఏకాగ్రత, అలాగే శారీరకంగా వారికి కావాల్సినటువంటి ఒక ఎక్సర్సైజ్, వ్యాయామం లాంటిది జరుగుతుంది. కాబట్టి హెడ్లైన్స్ మరోసారి. ప్లీనరీలతో ప్రజల్లోకి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ. 2019లో జగన్ సీఎం కావడాన్ని ఏ శక్తి అడ్డుకోలేదన్న ఎంపీ విజయసాయిరెడ్డి. ఆడుకుంటూ లిఫ్ట్లో ఇరుక్కుపోయి మరణించిన వాచ్మెన్ కుమార్తె. పీఎం పాలనలో ఘటన, శోక సంద్రంలో కుటుంబ సభ్యులు. జూలై 15, 16 తేదీల్లో ప్రధాని మోడీ విశాఖ పర్యటన. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారన్న మంత్రి కామినేని.
ఎంవీ యాక్ట్ సవరణను వ్యతిరేకిస్తూ విశాఖలో భారీ ర్యాలీ, బహిరంగ సభ. 11 కోట్ల మంది ఉపాధిని బలిపెట్టొద్దన్న రవాణా రంగ కార్మిక నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి స్టీవెన్ న్యూస్.